ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్వాస మనలో ఉంటే మనం జీవించున్నాం. శ్వాస మనలోంచి బయటికి వెళ్ళిపోతే మనం మరణించినట్టు. శ్వాస మనలో ఉంటే మనం శివులం. శ్వాస మనలోంచి బయటికి వెళ్ళిపోతే మనం శవాలం. అంత ప్రధానమైంది మానవునికి శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానము అని డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు తెలియజేస్తున్నారు. గతంలో ముగ్గురు గ్రేట్ మాస్టర్స్ కూడా ఆచరించి వారు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తున్నారు. వారే యోగి వేమన గారు, అన్నమాచార్యుల వారు, శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. వీరి ముగ్గురు గతంలో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం సాధన చేసి ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తున్నారు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్య, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్య. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు. కాయపు టూపిరిలో ఘని ఉన్నది యోగేశ్వర్లకు, కాయపు టూపిరిలో ఘని ఉన్నది యోగేశ్వర్లకు. కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ హంస కాళికాంబ. హంస అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఎంతో గొప్పది అని కాళికాంబ సప్తసతులో తెలియజేస్తున్నారు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మరి అలాంటి ఆ గొప్ప శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఇప్పుడు మనం సాధన చేసుకుంటూ ఉన్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు తెలియజేశారు, దేవాలయాలు ధ్యానాలయాలు కావాలి. మనం దేవాలయకి వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసిన పని ధ్యానం. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. ధ్యాస అనే ధ్యానం అన్ని మతాల వారు సాధన చేసుకోవచ్చు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు. కారణం, శ్వాస కేవలం హిందువులే కాదు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అందరూ తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనే సాధన చేసుకుంటూ ఉన్నారు. అది మనం చేసే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం గొప్పతనం. అది ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి గొప్పతనం. ₹1 లేకుండా మనం ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే మనం ధ్యానం చేసుకోవడానికి మన శరీరాన్ని కూడా కష్టపెట్టవలసిన అవసరం లేదు. ఏ ఆసనాలు వేయవలసిన అవసరం లేదు ధ్యానం చేసుకోవడానికి. అదే పతంజలి గారు తెలియజేస్తున్నారు. ధ్యానం చేసేవారు స్థిర సుఖ ఆసనంలో ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఖర్చు లేదు, పెట్టుబడి లేదు, నష్టము లేదు, కష్టము లేదు, ఎన్నో లాభాలు ఇచ్చేదే కలిగించేదే ధ్యానం. అలాంటి ధ్యానాన్ని ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు ఆచరిస్తూ ఉండాలి అన్నదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి ఆశయం. ఇవే మాధవ సేవ. మానవునికి సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. ఎందుకంటే ప్రతి మానవుల్లో ఉన్నది మాధవుడే. శ్రీకృష్ణ పరమాత్మ గారు భగవద్గీతలో తెలియచేస్తున్నారు, సకల ప్రాణికోటిలో ఉన్నది నేనే ఆత్మరూపంగా. ఒక మానవుడికి మనం ఆహారం ఇస్తే అది కేవలం ఒక్కరోజు మాత్రమే వారికి ఉపయోగమవుతుంది. మరి మనం ఒక మానవునికి బట్టలు పెడితే కేవలం వారికి ఒక 3-4 సంవత్సరాలు ఉపయోగమవుతాయి. మరి మనం ఒక మానవునికి ధ్యాన జ్ఞానాలను అందిస్తే, తెలియచేస్తే, వారు ఆ ధ్యాన జ్ఞానాలను బాగా సాధన చేసుకుంటూ ఉంటే వారికి జీవితం అంతా ఉపయోగమవుతుంది. అంత గొప్పది ధ్యాన జ్ఞాన సేవ. దీనికి మించిన సేవ ఈ విశ్వములోనే లేదని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారు తెలియజేస్తున్నారు. ధ్యానాన్ని మనకు ఇష్టపూర్వకంగా సాధన చేస్తూ ఉండాలి. కానీ
బలవంతంగా అయిష్టంగా సాధన చేయకూడదు. ఇష్టపూర్వకంగా చేసినప్పుడే ఆ ధ్యానంలో గొప్ప గొప్ప లాభాలు పొంది గొప్ప స్థితిలో జీవించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ధ్యానాన్ని బలవంతంగా అయిష్టంగా చేస్తే వారికి ధ్యానంలో ఎలాంటి లాభాలు రావుగాక రావు. ఈ విషయం ధ్యానం చేయకే మరి మనకు లాభం వచ్చే ధ్యానాన్ని మనం ఎప్పుడు ఇష్టపూర్వకంగా ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉండాలి. ధ్యానం సర్వ రోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. మానవుడు భూమి మీద శరీరంలో జీవించే సమయంలో రకరకాల సమస్యలతో జీవిస్తూ ఉంటాడు. ఈ రకరకాల సమస్యల నుంచి బయటపడాలంటే దానికి మార్గమే ధ్యానం. సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం ఒక్కటే ధ్యానం అని నిమిషాలు ఎవరికని తెలవద్దు. చక్కటి ధ్యానస్థితిలో ఉన్నాం, సామూహిక ధ్యానంలో ఉన్నాం. అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దేవాలయంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనమంతా ఎంతో గొప్ప భాగ్యవంతులం. ధ్యానం చేసేవారు గొప్ప భాగ్యవంతులు. మనం ఎవరైతే దేవుళ్ళు దేవతలు గురువులు ఋషులు అంటామో వారందరూ చేస్తున్నదే ధ్యానం. పరమశివుడు ఆంజనేయ స్వామి, కృష్ణ పరమాత్మ, సిద్ధి సాయిబాబా గారు, మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు, మహావతార్ బాబాజీ గారు, వీరందరూ కూడా చేస్తున్నది ధ్యానం. ధ్యానం చేసేవారు అంత గొప్పవారయ్యారు. ఆ ధ్యానాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఆచరిస్తూ ఉన్నాం. ధ్యానం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విశ్వంలోనే ధ్యానాన్ని మించింది లేదు. శ్రీకృష్ణ పరమాత్మ గారే ధ్యానం ఎంత గొప్పదో మనకు తెలియచేస్తున్నారు ఉత్తర గీతలో. కోటి పూజ సమం స్తోత్రం. మనము కోటి పూజలు చేస్తే ఒక్కసారి స్తోత్రం చేస్తే సమానమవుతుంది. కోటి స్తోత్రో సమో జప. మనము కోటి స్తోత్రాల వల్ల వేస్తే ఒక్కసారి జపం చేస్తే సమానమవుతుంది. కోటి జపో సమో ధ్యానం. మనము కోటి జపాలు చేస్తే ఒక్కసారి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే సమానమవుతుందని మనకు తెలియచేసింది యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గారు. అంతే జగద్గురు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి, సూక్ష్మంలో మోక్షం. అది పొందాలనుకుంటే దానికి మార్గమే ఆశయాలతో ఈ భూమి మీదకి వచ్చారు. ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి. మనము ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి వెళ్ళి అందరికీ ధ్యానం గొప్పతనం తెలియచేసి అందరితో ధ్యానం చేస్తుండాలి. అప్పుడు వస్తుంది ధ్యాన జగత్. మనము ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి, ఇంటింటికి వెళ్ళి పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను తెలియచేసి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో పిరమిడ్లను మనం నిర్మింపచేస్తూ ఉండాలి. అప్పుడు వస్తుంది పిరమిడ్ జగత్. మనము ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి వెళ్ళి మీరు అమృతాహారం, శాకాహారమే భుజించమని చెప్పాలి. ఒక ప్రాణిని బలవంతంగా హింసించి చంపి తినడం మహాపాపం అని చెప్పాలి. ప్రాణం పోసే శక్తి మీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకు లేదని తెలియచేయాలి. మనకు ఋషులు తెలియచేస్తున్నారు, అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల లెక్కల గొప్పదనం అహింస. మీరంతా అహింస మార్గంలో జీవిస్తున్నారని తెలియచేయాలి. అప్పుడు వస్తుంది శాకాహార జగత్. మరి ఎప్పుడైతే ఈ భూమి మీద ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఈ మూడు పరిపూర్ణమవుతాయో అప్పుడు ఈ భూమి దివిగా మారిపోతుంది. భూమి అంటే భూమండలం, దివి అంటే స్వర్గం. అంత గొప్పవి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారి ఆశయాలు. ఆ గురువుగారి ఆశయాలను మనమందరం ఆచరిస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం. ధ్యానం చేసేవారంతా సన్యాసులు కాదు. మనం ఏది సన్యాసించే అవసరం లేదు, అంటే వదిలిపెట్టవలసిన అవసరం లేదు. మన కుటుంబాన్ని, మన చుట్టాన్ని, మన స్నేహితుల్ని, మనం చేసే వ్యవసాయ, ఉద్యోగ, వ్యాపార, చదువులు ఏది ఎవ్వరు వదిలిపెట్టకూడదో వాటిలో ఉంటూనే మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అదే మనకు బుద్ధ భగవానుడు తెలియచేస్తున్నారు. సంసారములోనే నిర్వాణం పొందాలి, అది కరెక్ట్. సన్యాసములో నిర్వాణం పొందడం తప్పు. ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం.
అలాగే కాషాయ బట్టలే ధరించవలసిన అవసరం లేదు ధ్యానం చేసుకోవడానికి. బట్టలలో కాదు శుద్ధత, అంతరంగంలో శుద్ధత ఉండాలి.